ఈ చర్చలోకి ఎక్కువ మందిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి మా సభ్యులు మేము కార్యకర్తలుగా 4-5 గంటలు పనిచేస్తే తప్ప కానీ భారం మేము తీసుకోవాల్సిన పద్ధతిగా అందరూ మాట్లాడింది. ఇక్కడున్న మా సభ్యులందరూ దాన్ని గ్రహించాలని, అందరం ఎంత పని చేస్తే ఈ కోరికల స్థాయిలో అది చేరుతుందేమో. ఎందుకంటే మా ఇక్బాల్ గారు కూడా ఇది కళ అనుకోవద్దు, మన గ్రామాలకు పోయి పండుకోవాలని మాట్లాడింది. రోజు చూస్తుండే ఖలీల్ గారు వీళ్ళందరూ కూడా మనం చాలా దిగి పనిచేయాల్సిన అవసరాన్ని చెప్పారు. ఇది ఎట్లా ఎజెండా చేసుకుంటామని అందరూ ఆలోచించాలనేది నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. మనం సమావేశాలు పెట్టుకున్నప్పుడే, ఇట్లా కూర్చున్నప్పుడే ఈ విషయాలు ఆలోచిస్తే మళ్ళీ మనం జరిగే ఇంకో సమావేశం అదే ఫ్రెష్ సమావేశంగా ఉండి మళ్ళీ అన్ని ఇవే సూచనలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది మాకు మేము చెప్పుకోవడానికి నేను ఈ 2 మాటలు మాట్లాడాలనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సమావేశం జరగడానికి ఆ నోట్ రాయడంలో కానీ, డిఫరెంట్ డిస్కషన్స్ను దీంట్లో తీసుకోవడంలో కానీ, టెక్నికల్ విషయాలలో పోకుండానే దాన్ని పొలిటికల్గా అడ్రస్ చేయడానికి కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అది ఇష్టపడి పడ్డ కష్టం కనుక దాన్ని కష్టమని నేను అనుకోదలుచుకోలేదు. అట్లా దృష్టి పెట్టి మనం 100 మీటింగులు పెట్టింటాం. ఇట్లా మీటింగులు నేను డేట్ వైజ్గా ఇవ్వగలుగుతాను, 100 పెట్టింటాం. కానీ 100 మీటింగ్లో అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా మొదటి మీటింగ్లో ఉండే చైతన్యంతో ఉండడం అంటే వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉండి కూడా ఎందుకు ఆ స్థితిలో ఉంటాం మనం అనేది కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం. అందరూ అంటున్నారు పాలమూరు అధ్యయన వేదికలాగా జిల్లాలలో సంస్థలు ఉంటే బాగు అని. కొందరికి ఒక సవాల్ కూడా వచ్చింది, మహబూబ్ నగర్ పోతే ఎవరు దొరుకుతలేరు మనుషులు అని చెప్పి. దొరుకుతున్న మనుషులు ఈ కొద్దిమంది పేర్లే చెప్తున్నారు అని చెప్పేసి. ఆ పరిస్థితి ఎందుకుందో మనం దానికి సమాజంలో కారణాలు చూస్తామా లేకపోతే ఆ వ్యక్తులను రెస్పాన్సిబుల్ చేస్తామా అనేది కూడా చాలా చర్చ జరిగింది. మన వాళ్ళు చాలామంది మేము మహబూబ్నగర్ పరిమితం అవుతాం, చాలా వరకు 6 జిల్లాలకు, కొన్నిసార్లు 7 జిల్లాలకు పోతాం తప్ప తెలంగాణ మొత్తం చుట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఇటువంటి ఫోరమ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం లేదు. లేదా 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా చేస్తున్నా అదేమి నడవడం లేదా, ఆ పరిస్థితులు మనకేం చెప్పడం లేదు. సమావేశాలకు వచ్చినప్పుడు మాత్రమే మొత్తం సిచ్యువేషన్ అంతా ఆలోచించి 2 సలహాలు ఇస్తున్నాను. ఇవ్వద్దని నేను అనటం లేదు, కానీ తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుందనే విషయం కూడా నేను తెలియజేస్తున్నా. అంటే మీరు పిలుస్తారు, మాకు మళ్ళీ రెస్పాన్సిబిలిటీలు గుర్తు చేస్తారు, మేము వచ్చుడు ఎందుకు అనే పద్ధతిలో ఆలోచిస్తే మేము అర్థం కాదు. ఎందుకంటే మేము పిలిస్తే వచ్చి మాకు సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప ఏం చేయాలనేది మాకు ఉంటుంది కదా ప్రశ్న. అదే కొంత క్రిటికల్గా మనం ఆలోచిస్తే ఎక్కడో ఇది చిక్కుపడ్డది. దారం చిక్కుపడితే ఇప్పడానికి ప్రయత్నం చేసి దారం ఇట్లా పడేస్తాం చూడండి, అది పడేస్తే కుదిరేది కాదు. బాధపడితే కూడా కుదిరేది కాదు, బాధ్యత పడాలి. ఎట్లా బాధ్యత పడతాం, అందరం ఒకే పని చేయలేము, భిన్నమైన పద్ధతుల్లో చేస్తాం. ఎవరం ఎట్లా బాధ్యత పడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక 1000 మందితో సభ జరపాలని లక్ష్మయ్య గారు సూచించారు. మనకు సాధ్యమే అది.